హలో అండి అందరికీ. ఈరోజైతే కామన్గా మన ఇంట్లో వాడుతున్న మెడిసిన్స్ కోసం ఒక చిన్న వీడియో ఇది. అండ్ అందులోని మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్. మనకి ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ అయితే ఉండాలి. అందులో ఇబుప్రోఫెన్, డైక్లోఫెనిక్, ఎసిక్లోఫెనిక్, పారాసిటమాల్ ఈ మెడిసిన్స్ అన్నవి కామన్గా మనం యూజ్ చేసేటటువంటి నొప్పులకి అండ్ చిన్న ఇన్ఫ్లమేషన్స్ అంటే ఏమైనా వాపులు అవి ఉన్నా నొప్పి వల్ల వచ్చిన వాపులు కూడా తగ్గుతాయి. సో ఇవి పెయిన్ కిల్లర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోల్డ్ అండ్ ఎలర్జీ అంటే జలు చిన్న అనే క్లైమేట్ మారుతున్నప్పుడు వచ్చినటువంటి వాటికి మనం ఈ మెడిసిన్స్ అయితే వేసుకుంటాం. అవి ఏంటంటే సిట్రిజిన్ అండ్ ఎవిల్. మనకు కామన్గా నిద్రలోనే మనకి చాలా వరకు సగం తగ్గిపోతాయి. నెక్స్ట్ దగ్గులో 2 రకాలు, పొడి దగ్గు, కఫంతో కూడినటువంటి దగ్గు. పొడి దగ్గుకి ఆస్కోరిల్ డి సిరప్ అనేది దొరుకుతుంది. అండ్ కఫంతో వస్తుంది దగ్గు అనేటప్పుడు ఆస్కోరిల్ ఎల్ఎస్ అని లేదంటే గ్రిలింగ్టస్ బిఎం సిరప్ అని ఉంటుంది. నెక్స్ట్ జ్వరంకి మ్యాక్సిమం మనకి టెంపరేచర్ తగ్గించేటటువంటి మెడిసిన్సే ఉంటాయి. సో ఇబుప్రోఫెన్, పారాసిటమాల్, టైలెనాల్ ఇవన్నీ మనకి బాడీ టెంపరేచర్ అనేది బాగా తగ్గిస్తాయి. ఫీవర్ అనేది నార్మల్కి వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా ఇండికేషన్స్ ఏమైనా ఉంటే మీ డాక్టర్ అనేది ఎక్స్ట్రా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇవైతే మామూలుగా వాడతాం. ఇంకా తలబాధ అన్నది పెద్ద తలబాధ. దీనికైతే ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్, పారాసిటమాల్ యూజువల్లీ ఇవి అయితేనే బాగానే పనిచేస్తాయి. అందరికీ శారీడౌన్ లాంటివి అయితే అలవాటు ఉంటాయి. అది డ్రగ్ డిపెండెన్సీ అయిపోతుంది. అది వాడకపోతే మనకి తలబాధ తగ్గదు. సో అదైతే అవాయిడ్ చేయండి. ఇవైతే వేసుకోండి. నెక్స్ట్ నాసియా, వామిటింగ్స్. మనకి కొంచెం వికారంగా వాంతులకి అన్నిటికి కూడా కొడిస్ట్రాన్, డోంపెరిడోన్ ఇవి కామన్గా ఆ డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఆ మెడిసిన్ అది ఉంటుంది. ఇది కామన్గా ఇవన్నది మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. వామిటింగ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెనిటైడైన్ అన్నది మన కడుపులో ఎక్కువ గడబడిగా ఉన్న ఈ రెనిటైడైన్ అన్నది చాలా మంచి మెడిసిన్ అండి. అదేంటంటే వేరే ఇంకేమైనా మెడిసిన్స్ వేసుకున్నా దానికి ఈ రెనిటైడైన్ వేసుకుంటే మాత్రం కడుపులో ఎలాంటి చికాకు, గడబిడ లాంటి వేడి లాంటివి కూడా ఉండవు. ఇంకా ప్యాంటాప్ అయితే అందరి ఇళ్లలో కూడా వాడతారు. సో ప్యాంటాప్రజోల్, ఒమిప్రజోల్ ఇవన్నీ కూడాను గ్యాస్ట్రిక్ కింద వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజురీ. ఈ దెబ్బలకి, వూండ్స్కి మనకి పౌడైన్, అయోడిన్ అంటే బెటాడిన్ అంటాం కదా, ఈ బెటాడిన్ పౌడరు, క్రీమ్స్ ఉంటాయి. సో దాంతో మనం వీటికే కాకుండా డ్రెస్సింగ్స్ కార్డులకు కూడా ఇది యూజ్ చేస్తారు. అండ్ కాల్చుకునేటప్పుడు అదే చిన్న చిన్న చురకలు అవి ఉంటాయి కదండి, అలాంటప్పుడు బర్నాల్ అనేది మనం కామన్గా యూజ్ చేస్తాం. సో ఇది ఈరోజు కామన్గా ఇంట్లో వాడుకున్నటువంటి మెడిసిన్స్. థ్యాంక్ యూ సో మచ్.